టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ స్క్రాప్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మరియు రూల్స్ ఈ విషయంలో ఏం చెప్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా సరే టీసీఎస్ కలెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి టాన్ నెంబర్, ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి ప్రస్తుతానికి లేకపోతే వాళ్ళు టాన్ కోసం అని అప్లై చేయాలి. ఇది మ్యాండేటరీ. తర్వాత ఈ టాన్ నెంబర్‌ని వాళ్ళు ప్రతి చలాన్‌లోనూ, స్టేట్‌మెంట్‌లోనూ, సర్టిఫికేట్‌లోనూ వాళ్ళు ఈ టాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ టాన్ లేని వాళ్ళు టాన్ ఎలా అప్లై చేసుకోవాలి? ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీస్ అనుకోండి ఆర్ గవర్నమెంట్ ఎంటిటీస్ అనుకోండి వాళ్ళేం చేయాలంటే ఫార్మ్ నెంబర్ 134లో అప్లై చేసుకోవాలి. ఒకవేళ మిగతా వాళ్ళు అంటే అదర్ దాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ అయితే గనక వాళ్ళు ఫార్మ్ నెంబర్ 135లో అప్లై చేసుకోవాలి. రైట్? ఇది మీకు ఎన్ఎస్‌డీఎల్ వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ టాన్ నెంబరు ఎప్పటిలోపల అప్లై చేయాలి అనేది ప్రశ్న. మీరు టీసీఎస్ కలెక్ట్ చేయక పూర్వమే ఈ టాన్ నెంబరు తీసుకోవాలి. ఒకవేళ కనుక ఈ టీసీఎస్ కలెక్ట్ చేసే పూర్వం కనుక ఈ టాన్ నెంబర్ కనుక మీరు అప్లై చేసుకొని తీసుకోకపోతే ఏం చేయాలంటే ఏ నెల అయితే టీసీఎస్ కలెక్ట్ చేశారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే నెలలో టీసీఎస్ కలెక్ట్ చేశారనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మే అయిపోయిన తర్వాత అంటే మే 31వ తారీఖు నుంచి 30 రోజుల లోపల మీరు ఈ యొక్క టాన్ నెంబర్ అనేది అప్లై చేసి తెచ్చుకోవాలి. సో, అసలు ఈ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ స్క్రాప్ ఎవరు చేయాలి? సెల్లర్ చేయాలి. కలెక్ట్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి? బయ్యర్ దగ్గర నుంచి. సో, వాళ్ళేం చెప్పారు అంటే మీకు సెక్షన్ 394 సబ్‌సెక్షన్ 1లో ఎవ్రి సెల్లర్ కంపల్సరీగా ఈ స్క్రాప్ సేల్ మీద టీసీఎస్ కలెక్ట్ చేయాలి. దీనికి మినిమమ్ థ్రెషోల్డ్ లిమిట్ 10,000 దాకా లేదు, 20,000 దాకా లేదు, అలా లేదు. ప్రతి రూపాయి సెల్లరు, బయ్యర్ దగ్గర నుంచి ప్రతి రూపాయి సేల్ ఆఫ్ స్క్రాప్‌కి ఈ టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. అంటే దీనికి థ్రెషోల్డ్ లిమిట్ లేదనమాట. ఏ రేట్‌తో చేయాలి? అంటే 2%తో చేయాలి. సో, ఒకవేళ కనుక రూ. 1,00,000 కనుక స్క్రాప్ సేల్ కనుక ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ప్లస్ 2% టీసీఎస్ అంటే ఎంతయింది? రూ. 2,000. అంటే వాళ్ళ దగ్గర రూ. 1,02,000 కలెక్ట్ చేసి రూ. 2,000 గవర్నమెంట్‌కి కట్టాలి. ఇది ఎప్పుడు కలెక్ట్ చేయాలి అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు సేల్ చేశారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? బయ్యర్ అకౌంట్‌కి మీరు డెబిట్ చేస్తారు రూ. 1,00,000. ఇది ఎప్పుడు చేశారు? సపోజు 15 మే 2026న డెబిట్ చేశారు. ఇతని దగ్గర నుంచి 10 రోజుల తర్వాత 25 మే 2026న ఈ యొక్క బయ్యర్ దగ్గర నుంచి రూ. 1,02,000 కదా మనకి రావాల్సింది. 25/5న రూ. 1,02,000 వచ్చేసింది. అంటే 15/5/2026 ఆర్ 25/5/2026 విచెవర్ ఈజ్ ఎర్లియర్. ఈ పేమెంట్ రిసీవ్ అవ్వటం అంటే రకరకాలుగా ఉండొచ్చు. క్యాష్‌లో ఉండొచ్చు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉండొచ్చు, నెఫ్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్ అవ్వచ్చు. ఏదైనా మోడ్‌లో సరే మీకొచ్చింది. అంటే డెబిట్ కానీ, రిసిట్ కానీ విచెవర్ ఈజ్ ఎర్లియర్ మీరు టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సెల్లర్ అనేవాడు బయ్యర్ దగ్గర నుంచి టీసీఎస్ కలెక్ట్ చేయక్కర్లా. ఏంటా సందర్భం అంటే ఈ బయ్యర్ అనేవాడు సెల్లర్‌కి ఫార్మ్ నంబర్ 127లో డిక్లరేషన్ ఇచ్చాడు. ఏముంటుంది ఆ డిక్లరేషన్‌లో? బాబు సెల్లర్ గారు, నేను కేవలం ట్రేడింగ్ పర్పస్ కోసం నేను మీ దగ్గర స్క్రాప్ కొనటం లేదు. నేను మీ దగ్గర నుంచి కొన్నటువంటి స్క్రాప్‌ని మ్యానుఫ్యాక్చరింగ్‌లో కానీ, ప్రాసెసింగ్‌లో కానీ, ప్రొడక్షన్‌లో కానీ ఉపయోగిస్తాను అని ఈ డిక్లరేషన్ ఫార్మ్ నంబర్ 127లో ఇవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సెల్లర్ అనేవాడు ఈ బయ్యర్ దగ్గర నుంచికి స్క్రాప్ అమ్మేటప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు సెల్లర్ దగ్గరికి డిక్లరేషన్ వచ్చింది కదా! బయ్యర్ దగ్గర నుంచి. అది డూప్లికేట్‌లో రావాలి. ఓకే. 2 కాపీస్ ఇవ్వాలి వాళ్ళ డిక్లరేషన్. ఒక కాపీ ఈ యొక్క సెల్లర్ తన దగ్గర అట్టిపెట్టుకొని, ఇంకో కాపీ ఏం చేయాలి అంటే చీఫ్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్‌కి దాఖలు చేయాలి. అయితే ఈ రోజుల్లో ఇది ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేస్తాం. మరి ఎప్పటిలోపల సబ్మిట్ చేయాలి? వితిన్ ది 7th ఆఫ్ ది నెక్స్ట్ మంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రాప్ సేలు మేలో చేశారు. అంటే డిక్లరేషన్ మేలో వచ్చేసింది.
మేలో మీకు డిక్లరేషన్ వస్తే మీరు 7/6/2026 లోపల మీరు ఈ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది ఎలా సబ్మిట్ చేయాలి? ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి అంటే, మీరు ఈ యొక్క సెల్లర్ యొక్క income tax.gov.in పోర్టల్ లాగిన్ అవ్వాలి. ఏం లాగిను? టాన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి యూజర్ ఐడీ కింద. ఈ ఫైలింగ్ సెక్షన్‌లోకి వెళ్ళాలి. ఈ ఫైలింగ్ సెక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్స్‌లో మీరు అందులో వేరియస్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అందులో పర్సన్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ క్లాసిఫికేషన్‌లోకెళ్తే అందులో మీకు ఫార్మ్ నంబర్ 127 అని కనపడుతుంది. అందులో పార్ట్ 1, పార్ట్ 2 అని 2 పార్ట్‌లుంటాయి. 2 పార్ట్‌లు ఫిల్ చేసి పార్ట్ 2కి మీరేం చేయాలంటే, మీకు ఫిజికల్‌గా పార్ట్ 1 వచ్చింది కదా! ఈ యొక్క బయర్ దగ్గర నుంచి ఆ పార్ట్ 1ని అటాచ్‌మెంట్ కింద సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అటాచ్‌మెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఈ ఫార్మ్ నంబర్ 127 అనేది సబ్మిట్ చేయాలి. అయితే ఒకసారి అంటే ఫినాన్షియల్ ఇయర్ సపోజ్ 2026, 27 ఉందనుకోండి. ఇందులో ఒకసారి మీరు 127 తీసుకొని మీరు కనుక ఆ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ టాన్ లాగిన్‌లో మీరు సబ్మిట్ చేసిన మాటైతే అప్పుడు అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి వాడుకోవచ్చు. కాకపోతే మీరు క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్ ఫార్మ్ నంబర్ 143లో ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు టీసీఎస్ కలెక్ట్ చేసినవి, టీసీఎస్ ఎగ్జంప్షన్ ఉన్నవి మొత్తం డేటా అంతా కూడా ఆ క్వార్టర్లీ రిటర్న్‌లో సబ్మిట్ చేయాలి. ఒక బి దగ్గర నుంచి మీరు టీసీఎస్ కలెక్ట్ చేయలే. ఎందుకని ఆయన ఫార్మ్ నంబర్ 127 ఇచ్చారు. అప్పుడు ఆ ఫార్మ్‌లో ఏం చేయాలంటే మీరు ఏ రోజు స్క్రాప్ సేల్ చేశారు? ఎంతకి చేశారు? టీసీఎస్ ఎంత కలెక్ట్ చేశారంటే 0 చెప్తారు. దానికి పక్కన కారణం చెప్పాలి. ఆ కారణంలో ఏం చెప్తామంటే మనం ఫార్మ్ నంబర్ 127 ఇచ్చారు అనే కారణంతో నేను ఈ యొక్క టీసీఎస్ కలెక్ట్ చేయలేదు అని అందులో మనం ఆ క్వార్టర్లీ రిటర్న్‌లో చెప్పాలి. సో, ఈ టీసీఎస్ అనేది సెల్లరు బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అసలు బయ్యర్ అంటే ఎవరు? బయ్యర్ అంటే ఎవరంటే అతను స్క్రాప్ కొనుక్కుంటున్నాడు. లేపోతే స్క్రాప్ కొనుక్కునే రైట్ ఉంది అతనికి. దేని ద్వారా? అమ్మకం ద్వారా కానీ, ఆక్షన్ ద్వారా కానీ, టెండర్ కానీ, ఇంకా ఏదేని మోడ్‌లో అతను ఈ యొక్క స్క్రాప్ అనేది కొనుక్కుంటున్నాడు. కానీ బయ్యర్ అనేవాడు డెఫినిషన్‌లోంచి పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్‌ని తీసేశారు. అంటే ఒక సెల్లరు పబ్లిక్ సెక్టార్ కంపెనీకి కనుక స్క్రాప్ అమ్ముతుంటే ఈ యొక్క టీసీఎస్ తీయాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే స్క్రాప్ ఎవరికి అమ్ముతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎంబసీస్, హై కమిషన్స్ ఇలాంటి వాళ్ళకి కనుక మీరు అమ్ముతుంటే మీరు టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన పని లేదు. లేపోతే ఒక క్లబ్‌కి అమ్మారు. టీసీఎస్ కలెక్ట్ చేయక్కర్లా. లేకపోతే ఒక బయ్యరు ఇన్ రీటైల్ సేల్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ విషయంలో అతను పర్సనల్ కన్జంప్షన్ కోసం ఈ స్క్రాప్‌ని కొనుక్కుంటున్నాడు. అలాంటప్పుడు కూడా మీరు టీసీఎస్ అనేది కలెక్ట్ చేయక్కర్లా. ఇప్పుడు సెల్లర్ అంటే ఎవరు? సెల్లర్ అంటే ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, ఎనీ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ స్టేట్ ఆర్ సెంట్రల్ యాక్ట్. అంటే గవర్నమెంట్ స్క్రాప్ అమ్మినా సరే టీసీఎస్ కలెక్ట్ చేయాలి. లేకపోతే ప్రైవేట్ లైక్ కంపెనీ వాళ్ళు గానీ, ఫర్మ్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ. వీళ్ళని గూడా సెల్లర్ అనే అంటారు. ఒకవేళ సెల్లరు ఇండివిడ్యువల్ కానీ, లేకపోతే హెచ్‌యుఎఫ్ కానీ అయిన పక్షంలో ఏంటి పొజిషను? సపోజ్ ఇండివిడ్యువలు ఈ యొక్క స్క్రాప్ సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నాడు? ఫినాన్షియల్ ఇయర్ 2026, 27లో స్క్రాప్ సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను టీసీఎస్ కలెక్ట్ చేయాలా? అక్కర్లేదంటే దాని ముందర సంవత్సరం అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025, 26లో ఇతని టర్నోవర్ ఎంతో చూడాలి. ఒకవేళ కనుక ఇతని టర్నోవర్ కనుక 1,00,00,000 దాటకపోతే టర్నోవరు 1,00,00,000 కంటే దాటకపోతే అటువంటి సందర్భంలో ఇతను టీసీఎస్ కలెక్ట్ చేయక్కర్లేదు. సేమ్ ప్రిన్సిపల్ హెచ్‌యుఎఫ్ కూడా. వ్యాపారం చేసేవాళ్ళైతే. అదే ప్రొఫెషన్ చేసేవాళ్ళైతే 1,00,00,000 ప్లేస్‌లో 50,00,000 ఆఫ్ రూపీస్‌ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. స్క్రాప్ అంటే ఏంటి? స్క్రాప్‌కి ముఖ్యంగా 3 లక్షణాలుండాలి. ఏంటది? అది ఎలా ఉత్పత్తవ్వాలి ఆ స్క్రాప్ అనేది? మ్యాన్యుఫ్యాక్చరింగ్ కానీ, మెకానికల్ ప్రాసెసెస్‌లో ఉత్పత్తవ్వాలి. తర్వాత ఎక్కడైతే అది ఉత్పత్తయిందో వాళ్ళకి అది పనికి రాకూడదు. ఎందువలన? డ్యామేజ్ అయిపోవటం మూలానో, లేపోతే ఆల్టరేషన్ మూలానో, వేర్ అండ్ టేర్ మూలానో వాళ్ళకది ఉపయోగపడకూడదు. తర్వాత వాళ్ళకది దేనికోసమైతే అంటే ఆ ఒరిజినల్ పర్పస్ కోసం వాళ్ళకి ఉపయోగపడకూడదు. సో, స్క్రాప్ అంటే వేస్ట్ అండ్ స్క్రాప్.
ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మ్యానుఫ్యాక్చర్ ఆర్ మెకానికల్ ప్రాసెసెస్ నుంచి వచ్చింది. విచ్ ఈజ్ నాట్ యూజబుల్ యాజ్ సచ్. అది అలా ఉపయోగపడదు. ఎందుకని? బ్రేక్ అయిపోవటం మూలాన గానీ, కట్ అయిపోవటం మూలాన కానీ, వేరైపోవటం మూలాన కానీ, ఇతరత్రా కారణాల వలన అది ఉపయోగపడదు వాళ్ళకి. దాన్ని స్క్రాప్ అంటాం. ఇప్పుడు మనం ఈ టీసీఎస్ ఎంత రేట్‌తో తీయాలనుకున్నాము? కలెక్ట్ చేయాలనుకున్నాము. 2% టీసీఎస్ రేట్ అనమాట. సో, నేను రూ. 1,00,000కి అమ్ముతుంటే 2% అంటే ఇంకా 2,000 అదనంగా కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి కట్టాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ బయ్యర్‌కి అంత టీసీఎస్ రేటు భారం అనిపించొచ్చు. లేపోతే అతనికి అంత టీసీఎస్ అవసరం లేదు. ఎందుకంటే అతనికి అంత ఆదాయం లేదు. సో, అలాంటి సందర్భంలో మనకి చట్టం ఏం చెప్తుందంటే, బయ్యర్ అనేవాడు ఫార్మ్ 128లో అసెసింగ్ ఆఫీసర్ తన జ్యూరిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్‌కి ఆన్‌లైన్‌లో లోయర్ టీసీఎస్ రేట్ కోసం అప్లై చేసుకోవాలి. అప్పుడు అసెసింగ్ ఆఫీసరు ఆ యొక్క బయ్యర్ యొక్క ఇన్‌కమ్ పర్టిక్యులర్స్, టాక్స్ పేయబుల్ అన్నీ కాలిక్యులేట్ చేసి, ఆ సందర్భంలో వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బాబు సెల్లర్ గారు, మీరు ఈయనకి 2% వద్దులే టీసీఎస్, 0.5%లో టీసీఎస్ కలెక్ట్ చేయండి సరిపోతుందని చెప్పారు. అని సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు ఈ సెల్లర్ ఈ సర్టిఫికేట్‌కి అగైన్స్ట్‌గా రూ. 1,00,000కి అమ్మితే, ఈయన దగ్గర రూ. 2,000 టీసీఎస్ కలెక్ట్ చేయకూడదు. 500 కలెక్ట్ చేయాలి. ఎప్పటిదాకా? ఆ సర్టిఫికేటు ఆ అసెసింగ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికేట్‌లో రాసుంటది. ఎప్పటిదాకా చేయాలో రాసుంటది. అప్పటిదాకా ఆ రేట్‌తోనే చేయాలి. మీరు క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇతనికి రూ. 1,00,000 టీసీఎస్ 500 అని రాస్తారు కదా! అక్కడ రీజన్ ఫర్ లోయర్ టీసీఎస్ కలెక్షన్‌కి అక్కడ మీరు రీజన్ సెలెక్ట్ చేయాలి. ఏమని? అగైన్స్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ అసెసింగ్ ఆఫీసర్. ఆ సర్టిఫికేట్ నంబర్ అది కూడా పొందుపరచాలక్కడ. లేకపోతే ఏమవుతుంది? ప్రాసెస్ అయినప్పుడు 2% బదులు 0.5 చేశారు కదా! అని మిగతా 1.5%కి డిమాండ్ వచ్చేస్తుంది. సో, ఆ పని చేయకూడదు. ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఈ టీసీఎస్ రూ. 1,00,000 మీద 2,000 కలెక్ట్ చేశాం కదండీ! ఇది గవర్నమెంట్‌కి కట్టాలి. దానికో టైమ్ లిమిట్ ఉంది. ఎప్పటి లోపల? సపోజ్ మీరు గనక మార్చ్‌లో కలెక్ట్ చేస్తే ఏప్రిల్ 30 లోపల గవర్నమెంట్‌కి కట్టియాలి. ఒకవేళ మీరు కనుక మార్చ్ కాకుండా ఇంకేదన్నా ఏప్రిల్ టు ఫిబ్రవరి మంత్స్ తాలూకు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరిలో కలెక్ట్ చేశారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మార్చి 7థ్ లోపల గవర్నమెంట్‌కి కట్టేయాలి. మీరు ఫిబ్రవరిలో కలెక్ట్ చేసుంటే మార్చి 7థ్ లోపల. అలా ఏప్రిల్ టు ఫిబ్రవరి దాకా అంతే. బట్ మార్చ్ 1 మాత్రం ఏప్రిల్ 30 దాకా మీకు టైమ్ ఉంటుంది. ఎలా కట్టాలి ఇది? మీరు మీ యొక్క ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో టాన్ లాగిన్‌లో వెళ్ళాలి లోపలికి. వెళ్ళిన తర్వాత అక్కడ మెనూస్‌లో టాక్స్ పేమెంట్ మెనూ ఉంటది. ఆ మెనూలోకెళ్ళి మీరు అప్రోప్రియేట్ హెడ్ అది సెలెక్ట్ చేసుకొని మేజర్ హెడ్, మైనర్ హెడ్ మీరక్కడ చలాన్ జనరేట్ చేసుకోవాలి. చలాన్ జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు మీకక్కడ వేరియస్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు బ్యాంక్‌కెళ్ళి కడతారా అని అడుగుతుంది. బ్యాంక్‌కెళ్ళి కడతానంటే చలాన్ ప్రింట్ అయిపోతుంది. ఏ బ్యాంక్‌లో కడతారో చెప్పాలక్కడ. ఆ బ్యాంక్ మీద చలాన్ రైజ్ అయిపోతుంది. అదే బ్యాంక్‌కెళ్ళి మీరు ఆ చలాన్ కట్టాలి. లేని పక్షంలో ఆన్‌లైన్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. జనరల్‌గా ఇదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనీ అదర్ ఆథరైజ్డ్ బ్యాంక్. ఓకే. ఆథరైజ్డ్ బ్యాంక్ లిస్ట్ కూడా అక్కడ ఉంటది. దాని ప్రకారం మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దాన్ని కట్టుకోవచ్చు. యూపీఐ పేమెంట్ కూడా టీసీఎస్ ఎప్పటి లోపల కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి కట్టాలి అనే దానికి రూల్స్ ఉన్నాయి. మార్చ్‌లో కలెక్ట్ చేస్తే ఏప్రిల్ 30 లోపల కట్టాలి. ఒకవేళ కనుక వేరే ఏ నెలలో అయినా సరే కలెక్ట్ చేస్తే వచ్చే నెల 7వ తారీఖు లోపల కట్టాలి. ఒకవేళ ఈ కలెక్ట్ చేయటం లేట్ అవ్వటం గానీ, లేకపోతే కలెక్ట్ చేసి కట్టడం లేట్ అయితే కానీ ఏం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేలో కలెక్ట్ చేశారు అనుకుందాం కాసేపు. మేలో కలెక్ట్ చేశారు. అంటే మీరు ఆల్రెడీ నిజంగా కలెక్ట్ చేశారు. కానీ ఎప్పుడు కట్టాలి? జూన్ 7వ తారీఖు లోపల కట్టాలి. మేలో ఆల్రెడీ రూ. 2,000 తీసేసుకున్నారు. జూన్ 7వ తారీఖున కట్టాలి. కట్టలా. సో, కాబట్టి ఎప్పుడు కట్టారు? జూన్ 30న కట్టారు అనుకుందాం కాసేపు. అలాంటప్పుడు కలెక్ట్ చేసి కట్టలేదు కదా గవర్నమెంట్‌కి మీ దగ్గర అట్టు పెట్టుకున్నారు. కాబట్టి జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు దాకా పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్‌కి 1.5% చొప్పున కట్టాలి. ఇక్కడ పార్ట్ ఆఫ్ ది మంత్ వచ్చింది కాబట్టి 1.5 కట్టాలి. అదే కనుక నెల 10 రోజులనుకోండి 1.5 ఇంటూ 2 మంత్స్ కట్టాల్సొస్తారు. సపోజ్ మీరసలు కలెక్టే చేయలే అనుకుందాం కాసేపు. అంటే మేలో మీరు డెబిట్ అయిపోయింది. సేల్ చేసేసారు మేలో. సో, కాబట్టి మీరు ఎప్పటి లోపల కట్టాలి? జూన్ 7థ్ లోపల కట్టాలి. కానీ యాక్చువల్‌గా మీరు కలెక్ట్ చేయటం మర్చిపోయారు.
ఎవరో మీకు జూన్ 30న చెప్పారు. ఏవండీ మీరు టీసీఎస్ కలెక్ట్ చేయాలి కదా! అని. మీరు ఇక్కడేమవుతుంది, జూన్ 30వ తారీఖున కలెక్ట్ చేసి కట్టేశారు గవర్నమెంట్‌కి. అప్పుడు జూన్ 7థ్ నుంచి జూన్ 30థ్ దాకా 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ మీకు, మీకు ఈ ఇంట్రెస్ట్ అనేది లెవిచ్చేస్తారు. ఒకవేళ మీరు కనుక ఈ కలెక్షన్ చేయకపోవటం గానీ, పేమెంట్ చేయకపోవటం గానీ జరిగితే ఏమవుతుంది? దట్ పర్సన్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎస్ఎస్‌సి ఇన్ డిఫాల్ట్. ఎవరవుతారు ఎస్ఎస్‌సి ఇన్ డిఫాల్టు? ఎనీ పర్సన్ హూ ఈస్ రిక్వైర్డ్ టు కలెక్ట్ టాక్స్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ. ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? వీళ్ళు కలెక్ట్ చేయకపోవటం గానీ, కలెక్ట్ చేసి కట్టకపోవటం గానీ జరిగితే అప్పుడు ఇది ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకే. అప్పుడు ఏమవుతారు వీళ్ళు? ఎస్ఎస్‌సి ఇన్ డిఫాల్ట్ అవుతారు. ఎస్ఎస్‌సి ఇన్ డిఫాల్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? పెనాల్టీలు వేయటం గానీ, తర్వాత కాన్సిక్వెన్సెస్ లైక్ ప్రాసిక్యూషన్ ఎసెట్రా అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ కాపోతే ఎవరైనా ఒక సెల్లరు ఒక బయ్యర్ దగ్గర నుంచి టీసీఎస్ కలెక్ట్ చేయలేదనుకుందాం కాసేపు. అప్పుడు న్యాయంగా అయితే ఆ సెల్లర్ ఎస్ఎస్‌సి ఇన్ డిఫాల్ట్ అవ్వాలి. కానీ చట్టం ఒక ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఏంటంటే ఈ బయ్యర్ అనే అతను ఆ యొక్క అతని యొక్క ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసుండాలి. అదే కాకుండా ఇతను ఈ యొక్క బయింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది తన యొక్క ఇన్‌కమ్ టాక్స్ కంప్యూటేషన్‌లో వచ్చుండాలి. అలాగే ఒకవేళ అతను అది కొనుక్కున్న తర్వాత అమ్ముకోవటం అలా చేసినప్పుడు దాని మీద వచ్చినటువంటి లాభం మీద అతను టాక్స్ కట్టి ఉండాలి. మరియు అతను ఏం చేయాలంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుంచి ఫార్మ్ నంబర్ 150లో సర్టిఫికేట్ పట్టుకురావాలి. అప్పుడు ఇవన్నీ గూడా ఆ బయ్యర్ యొక్క ఇన్‌కమ్ టాక్స్ రిటర్ను, అది ఆదాయంలో కలిసినట్టు, టాక్స్ కట్టినట్టు, అతను రిటర్న్ ఫైల్ చేసినట్టు డీటెయిల్స్‌తో పాటుగా ఫార్మ్ నంబర్ 150లో చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ పట్టుకొస్తే, ఈ సెల్లర్ అనే అతను తన ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌కి ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే, ఆయన వెరిఫై చేసి అప్పుడు సెల్లర్‌ని ఎస్ఎస్‌సి ఇన్ డిఫాల్ట్ కింద చేయరు. కానీ అప్పుడు కూడా ఏ రోజైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్‌లో అతను వసూలు చేసుండాలి. కానీ చేయలా. ఇది ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ జులై. నెక్స్ట్ ఇయర్ జులై నాటికి ఈ విషయం బయటకొచ్చింది. అప్పుడు మే 7వ తారీఖు నుంచి ఈ బయ్యరు రిటర్న్ ఫైల్ చేసే దాకా, రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసే డేట్ దాకా ఉన్నటువంటి పీరియడ్‌కి ఇతను కలెక్ట్ చేయలేదు కాబట్టి 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ అతను వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టీసీఎస్‌కి క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇన్ ఫార్మ్ నంబర్ 143 క్వార్టర్లీ. Q1 అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి? 31 జులై. Q2 31 అక్టోబర్. Q3 31 జనవరి. బట్ Q4కొచ్చేటప్పటికి మీకు 31 మే దాకా టైమ్ ఉంటది. ఎవరి దగ్గర నుంచైనా సెల్లరు బయ్యర్ దగ్గర నుంచి టీసీఎస్ కలెక్ట్ చేయాలి అంటే, ఆ బయ్యర్ అనేవాడు వాలిడ్ పాన్ నంబర్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బయ్యర్ గనక పాన్ నంబర్ సబ్మిట్ చేయకపోయినా, బయ్యర్ యొక్క పాన్ నంబరు యాక్టివ్‌లో లేకపోయినా, ఇతను 2% బదులు 5% టీసీఎస్ కలెక్ట్ చేయాలి. మన ఎగ్జాంపుల్‌లో రూ. 1,00,000 మీద 2% బదులుగా రూ. 1,00,000 మీద 5% టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. ఈ క్వార్టర్లీ రిటర్న్ గనక లేట్ చేసినా, ఫైల్ చేయకపోయినా ఏం జరుగుతుంది అంటే, ఈ క్వార్టర్లీ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ Q1ది ఎప్పటి లోపల ఫైల్ చేయాలి? జులై 31 లోపల ఫైల్ చేయాలి. జులై 31 లోపల ఫైల్ చేయాలి. ఎవరన్నా కనుక దీన్ని తీసుకెళ్ళి ఆగస్టు 10న చేశారనుకోండి. అప్పుడు ఎన్ని రోజులు లేట్‌గా చేశారు? 10 రోజులు లేట్‌గా చేశారు. అంటే 10 ఇంటూ 200 అంటే రూ. 2,000 లేట్ ఫీస్ కట్టాలి. టీసీఎస్ లేట్‌గా గవర్నమెంట్‌కి కడితే ఇంట్రెస్ట్ కట్టాలి. క్వార్టర్లీ రిటర్న్ లేట్‌గా ఫైల్ చేస్తే ఏం చేయాలి? లేట్ ఫీస్ కట్టాలి. ఎక్కడి దాకా? డ్యూ డేట్ నుంచి ఈ రిటర్న్ ఫైల్ చేసేదాకా. ఈ రిటర్న్ ఫైల్ చేసే ముందరే ఈ లేట్ ఫీస్ కూడా కట్టేసి రిటర్న్ ఫైల్ చేయాలి. అది పాయింట్ నంబర్ 1. రెండో పాయింటు, సపోజ్ అసల ఆ క్వార్టర్లీ రిటర్న్‌లో టీసీఎస్ కలెక్టెడే 1,500 ఉందనుకోండి మొత్తం. అప్పుడు 1,500 ఆర్ 2,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్. అంటే 1,500 లేట్ ఫీస్ కడితే చాలు. అంటే లేట్ ఫీస్ కాంట్ ఎక్సీడ్ ది అమౌంట్ ఆఫ్ టీసీఎస్ ఇన్ దట్ రిటర్న్. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు రూ. 1,00,000 మీద ఇతను రూ. 2,000 టీసీఎస్ కలెక్ట్ చేశారు కదండీ! చేసిన తర్వాత ఇతను సెల్లర్ అనేవాడు క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇతను క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్‌లో అతని యొక్క టాన్ నంబరు అది కరెక్ట్‌గా రాసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ అమౌంట్ ఎళ్ళిపోయి ఆ యొక్క పాన్ నంబర్ ఎస్ఎస్‌సి యొక్క పాన్ నంబర్‌లో క్రెడిట్ అయిపోయి ఉంటది.
అంటే ఈ కలెక్ట్ చేసిన టీసీఎస్ బయ్యర్‌కి క్రెడిట్ ఒస్తుంది. ఎప్పుడొస్తుంది? ఇతను క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే ఒస్తుంది. క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తేనే ఆ క్రెడిట్ అతను తీసుకోవటానికి అర్హుడు. ఇప్పుడు ఇతను రూ. 2000 కలెక్ట్ చేశాడు కదా! టీసీఎస్ కింద. అవతల అతనికి బయ్యర్‌కి ప్రూఫ్ ఏంటంటే, ఇతను ఒక టీసీఎస్ సర్టిఫికేట్ ఇన్ ఫార్మ్ నంబర్ 133 అని చెప్పి సెల్లర్ అనేవాడు బయ్యర్‌కివ్వాలి. ఇది ఎప్పటి లోపల ఇవ్వాలి? దీనికి కూడా ఒక టైమ్ లిమిట్ ఉంది. ఎప్పటి లోపలంటే 15 డేస్ ఫ్రమ్ ది డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ద క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్ ఇన్ ఫార్మ్ నంబర్ 143. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ1 అనుకోండి. క్యూ1కి టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఎప్పుడండి? 31 జూలై ప్లస్ 15 డేస్. అంటే 15 ఆగస్టు కల్లా ఈ రూ. 2000కి గాను టీసీఎస్ సర్టిఫికేటు సెల్లర్ అనేవాడు బయ్యర్ అనేవాడికి ఇచ్చేయాలి. క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తే అతనికి అప్పుడు క్రెడిట్ ఎళ్తది. ఈ రిటర్న్ ఫైల్ చేయందే ఆ టీసీఎస్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వదు. ఫైల్ చేసిన రిటర్న్ బట్టే ఆ టీసీఎస్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క ట్రేసెస్ పోర్టల్‌లో జనరేట్ చేయాలి. ఒకవేళ గనక ఎవరన్నా ఈ యొక్క టీసీఎస్ కనుక కలెక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది? కట్టకపోతే ఏం జరుగుతుంది? అంటే పెనాల్టీ వేయడానికి అవకాశం ఉంది. ఎంతేస్తారు పెనాల్టీ? ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ టాక్స్. ఎంతైతే టాక్స్ సపోజ్ వీడు రూ. 2000 టీసీఎస్ కలెక్ట్ చేయాలి. చేయలేదనుకోండి, అప్పుడు ఇతని చేత ఈ టాక్స్ కట్టిస్తారు, ఇంట్రెస్ట్ కట్టిస్తారు, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేయనందుకు గాను లేట్ ఫీస్ కట్టిస్తారు, ప్లస్ రూ. 2000 పెనాల్టీ ఏస్తారు. అన్ని రకాల వీళ్ళు ఇతనికి భారం కింద మారిపోతున్నది. తర్వాత ఒకవేళ ఇతను రీజనబుల్ కాస్ట్ ఉందనుకోండి. ఏంటది? ఈ ఈ టీసీఎస్ కలెక్ట్ చేయకపోవటానికి రీజనబుల్ కాజ్ గనక ఉంటే కనుక అటువంటి సందర్భాల్లో పెనాల్టీస్ డ్రాప్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా టీసీఎస్ వసూలు చేసి బయ్యర్ దగ్గర నుంచి గవర్నమెంట్‌కి కట్టలేదనుకోండి. అటువంటి సందర్భంలో ప్రాసిక్యూషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక 50,00,000 పైబడి అంటే ఒక రూ. 60,00,000 టీసీఎస్ కలెక్ట్ చేశారు. కానీ గవర్నమెంట్‌కి కట్టల. అలాంటి సందర్భంలో 2 ఇయర్స్ దాకా ఇంప్రిజన్‌మెంట్ విత్ ఫైన్ ఆర్ బోత్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ టీసీఎస్ కలెక్ట్ చేసింది 10,00,000 నుంచి 50,00,000 లోపలుండి గవర్నమెంట్‌కి కట్టలేదనుకోండి. అప్పుడు 6 మంత్స్ ఇంప్రిజన్‌మెంట్ అప్ టు ఫైను లేపోతే 2 ఫైను, ఇంప్రిజన్‌మెంట్ 2 ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక 10,00,000 లోపల వసూలు చేసి వాడు గవర్నమెంట్‌కి కట్టలేదనుకోండి, ఫైన్ ఎయటానికి అవకాశం ఉంటది. అయితే ఈ యొక్క ప్రాసిక్యూషన్ అనేది ఒకవేళ కనుక బిఫోర్ ది డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ది క్వార్టర్లీ టీసీఎస్ రిటర్న్ కనుక గవర్నమెంట్‌కి కట్టేసాడనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ1ది ఇతను వసూలు చేశాడు. ఎప్పుడు? ఏప్రిల్‌ది, మేలో వసూలు చేశాడు. కానీ గవర్నమెంట్‌కి కట్టల. ఎప్పుడు కట్టాడు? జూలై 31 తారీఖున గవర్నమెంట్‌కి కట్టేసి టీసీఎస్ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేశాడు. న్యాయంగా అయితే అతని దగ్గర ఎప్పటిదాకా ఉంచుకున్నాడు? మే 7 తారీఖున కట్టాల్సింది కట్టకుండా జూలై 31 దాకా ఆ డబ్బులు అతని దగ్గరే ఉంచుకున్నాడు. అయినా కానీ చివరికి జూలై 31న ఏం చేశాడు? అతను గవర్నమెంట్‌కి కట్టేసి టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేసేసాడు. అలాంటి సందర్భంలో ప్రాసిక్యూషన్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేయరు గానీ, బట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అంటే కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి కట్టలేదు కాబట్టి 1.5% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ అతను ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు. ఏంటంటే టీడీఎస్ ఆన్ పర్చేజ్ అనేటువంటి ప్రొవిజన్ గూడా ఉంది. ఒకవేళ కనుక నా టర్నోవరు లాస్ట్ ఇయర్ 10 క్రోర్స్ దాటి, ఈ సంవత్సరం నేను ఎవరి దగ్గర నుంచైనా 50,00,000 పైబడి కనుక నేను గూడ్స్ కనుక కొంటూ ఉంటే 0.1% టీడీఎస్ వసూలు చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను సెల్లరు, ఒక ఆయన బయ్యర్ ఉన్నాడు. మా ఇద్దరి మధ్యన లావాదేవీ ఒక 75,00,000కి జరిగింది. 75,00,000కి జరిగింది. ఈ బయ్యర్ యొక్క లాస్ట్ ఇయర్ టర్నోవర్ 10 క్రోర్స్ దాటింది. కాబట్టి ఇప్పుడు ఇతనికి టీడీఎస్ తీయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. 393 కింద. బట్ నేను సెల్లర్‌ని. నేను స్క్రాప్ అమ్ముతున్నాను. నాకు 394 సెక్షన్ కింద నేను టీసీఎస్ కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఇక్కడ క్లాష్ ఉంది. నేను టీసీఎస్ కలెక్ట్ చేయాలి. అతను టీడీఎస్ కలెక్ట్ చేయాలి. 2 కూడా ఒకటే ట్రాన్సాక్షన్ మీద 75,00,000 మీద. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే టీసీఎస్ 394 ఈజ్ ఓవర్ రైడింగ్.
ఆన్ సెక్షన్ 393. బికాజ్ 393లో ఏం చెప్తారంటే, ఒకవేళ కనుక ఈ ట్రాన్సాక్షన్ మీద వేరే ఏ సెక్షన్ ప్రకారం అయినా సరే టాక్స్ డిడక్టబుల్ గానీ, కలెక్టబుల్ కానీ ఉంటే, అలాంటప్పుడు ఈ టీడీఎస్ ఆన్ పర్చేజ్ అనేది అప్లై కాదు అని ఉన్నది. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ స్క్రాప్ ఓవర్ రైడింగ్ అయిపోయి టీసీఎస్సే కలెక్ట్ చేయాలి. అటువంటి ట్రాన్సాక్షన్ మీద బయ్యర్ టీడీఎస్ కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ మీకు కాంప్రహెన్సివ్‌గా టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ స్క్రాప్ ప్రొవిజన్ అనేది మీకు అర్థమై ఉంటుంది.